హలో అండి. కింద ప్రిన్సెస్ కట్లో కింద భాగంలో మనం పైపింగ్ అనేది ఇన్విజిబుల్ లాగా, అలాగే దీని మీదే మనము హెమ్మింగ్ పట్టి కూడా పెట్టేది ఎలా అనేసి ఒక సిస్టర్ అయితే అడిగారు. అది ఏ విధంగా అనేది నేను చూపిస్తానండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్లో మనము నీట్గా షేప్ అనేది నీట్గా కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా వీనెక్లో వస్తుందన్నమాట, హార్ట్ సింబల్ లాగా. తర్వాత మనం పట్టి ఒకటి తీసుకోవాలి, అలాగే పైపింగ్ థ్రెడ్ అనేది నీట్గా స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, నేను కింద మనము బ్యాక్ పట్టి వేస్తాం కదండి, బ్యాక్ పార్ట్కి ఆ విధంగా పట్టి అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. పైపింగ్ అనేది నీట్గా మనము ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ గ్యాప్ వదిలి పెట్టుకోవాలి. దీని మీద మనము ఈ లైనింగ్ పట్టి అనేది పెట్టి స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట నీట్గా. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ మనము పైపింగ్ కోసం ఎంత వదులుకుంటాం, 1/2 ఇంచే కదా, ఆ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మనము పెట్టి ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు షేప్ అనేది వచ్చింది కదా కొద్దిగా, ఆ షేప్ దగ్గర మనము వి షేప్ దగ్గర మనం ఒక చిన్న కట్ అయితే ఇవ్వాలన్నమాట. ఎందుకంటే అక్కడ తిరుగుతుందన్నమాట. చూడండి, నేను చూపిస్తాను ఇంకొకసారి. కట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మనము మళ్ళీ టర్న్ చేసుకొని కొద్దిగా ఇలా పెట్టుకోవాలండి. నేను జరిపాను చూసారా ఒక స్క్రూ డ్రైవర్తో, అలా మనము ఏదో ఒకటి దానితో అలా తిప్పేస్తే సరిపోతుందన్నమాట. షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్లో చూసి ఉంటారు కదా మీరు, ఆ విధంగా అయితే వస్తుందన్నమాట. ఎక్స్ట్రా పట్టి ఉండేది మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత సెంటర్లో ఒక కట్ అయితే ఇచ్చి చూసుకోండి, నీట్గా వచ్చేసింది నాకైతే. మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే నీట్గా ఉండడానికి. ఇక్కడ చూడండి, షేప్ అయితే ఖచ్చితంగా చాలా నీట్గా అనిపిస్తుంది నాకైతే. తర్వాత చిన్న చిన్న కట్స్ కూడా ఇవ్వాలండి, ఎందుకంటే అక్కడ రౌండ్ నెక్ తిరిగింది కదా, రౌండ్ షేప్ అయితే వచ్చింది కాబట్టి మనము ఈ విధంగా తిప్పాలి. ఇక్కడ చూడండి, నేను కట్స్ కూడా పెడుతున్నాను. ఆ కట్స్ అనేది ఇచ్చిన తర్వాత మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుందన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా అయితే వేసేసుకోండి. మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో చేయండి. చాలా నీట్ ఫినిషింగ్గా ఉంటుంది, అలాగే మనీ కూడా చాలా వరకు అర్న్ చేయొచ్చు అనమాట. ఈ బ్లౌజ్ అయితే నేను 500 వరకు తీసుకుంటానమాట. ఇక్కడ నాకు కొంచెం ఎత్తుకున్నట్టు ఉంటే అక్కడ నేను ఒక కట్ అయితే ఇచ్చాను, చిన్న కట్ అయితే ఇచ్చాను సెంటర్లో. తర్వాత ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం దానికి హెమ్మింగ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. అదే మనము ఇన్విజిబుల్ లాగా స్టిచ్చింగ్ చేయాలి అంటే కూడా సేమ్ అదే మెథడ్, ఏమంటే పట్టి వేయాల్సిన అవసరం ఉండదు. అంతేనండి. ఇలా చూడండి ఎంత చక్కగా మనకు పట్టి అనేది రెడీ అయిపోయింది, ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో కదా. ఇది చూడండి, మనము పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వేస్తే కనుక మనము డబ్బులు అనేది చాలా మంచిగా అర్న్ చేయొచ్చు అనమాట. ఈ రౌండ్ షేప్ అయితే పెట్టాను, ఇక్కడైతే ప్రిన్సెస్ కట్ పెట్టాను అనమాట. ఇది కూడా చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది. మీరు ఈ వీడియో చూడాలి అనుకుంటే కనుక లైవ్లో అయితే పోస్ట్ చేశానండి. దీని బ్యాక్ నెక్ కూడా పోస్ట్ చేశాను, అలాగే ఫ్రంట్ నెక్ కూడా పోస్ట్ చేశాను అనమాట. 2 బ్లౌజెస్ డిజైనర్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయండి. బాయ్.